ఎన్ శివశంకర్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కమ్ ప్రెసిడెంట్. విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక సందర్భంగా ఈరోజు విద్యుత్ భవన్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరాహార చేస్తున్నారు. వారందరికీ జిల్లాలోని ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం సంబంధం లేని మదనపల్లెకు కడప జిల్లా ఉద్యోగులు పనిచేయాలని చెప్పి ఎస్సీ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు 2024 సంబంధించినవి, అవి మాకు ఏమాత్రం సంబంధం లేదు. అటువంటి సందర్భంలో ఈ ఉత్తర్వులు మీరు రద్దు చేయాలని చెప్పి మేము ఉద్యోగ సంఘాల ఐక్యవేదికగా ఒక లెటర్ ఇచ్చాము. దానిపైన 9 రోజులు గడిచినప్పటికీ ఎటువంటి ప్రగతి లేకపోవడం వల్ల ఈరోజు మేమందరము ఈ వేదిక మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షలు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతాయి. కాబట్టి డిస్కమ్ అధికారులు కానీ, ఎస్సీ గారు కానీ వెంటనే స్పందించి ఏవైతే మెయిన్ డిమాండ్ ఏది ఉందో, మా ఉద్యోగులు మదనపల్లెలో పనిచేసే అవకాశం లేదు, మదనపల్లె జిల్లా మాకు సంబంధం లేదు, కేవలం ఒక రాయచోటి డివిజన్ మాత్రమే వెళ్ళింది. కాబట్టి ఆ ప్రాతిపదికన ఆ ఉద్యోగులను మాత్రమే పంపించాలి తప్ప జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు పంపించాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయం తెలుసు అధికారులకు. అయినప్పటికీ ఏమాత్రము సానుభూతి లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రతిరోజు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అనే పద్ధతిలో ఈరోజు ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యంగా ఆ ఉద్యోగుల్లో చాలామంది మహిళలు ఉన్నారు, అనారోగ్యులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీటన్నిటి కూడా ఏమాత్రం ఆలోచనలోకి తీసుకోకుండా మీరు వెళ్లాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. వీటన్నింటినీ ఖండిస్తూ మా సమస్య పరిష్కారం కాకపోతే ఈ నిరాదీక్ష కాకుండా వేరే కార్యక్రమాలు చేసేదానికి కూడా ఈ ఉద్యోగుల ఐక్య సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం వెంటనే స్పందించి మా ఏ ప్రధాన సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేయాలా. ఈ నిరాదీక్షలు ఆగిపోవాలంటే యాజమాన్యమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దినము మేము 26వ తారీఖున ఎస్సీ గారికి, అలాగే కాపీని CGM గారికి, అలాగే ఎస్సీ అన్నమయ్య గారికి పోస్టులు పంపించడం జరిగింది. అలాగే కడప ఎస్సీ గారిని కలిసి అందరూ విద్యుత్ ఉద్యోగులలో ఉన్నటువంటి యూనియన్స్ సంబంధించిన నాయకులందరూ వెళ్ళి మరి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మేము 3 వర్కింగ్ డేస్ లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే అన్యాయంగా రాయచోటి నుంచి మదనపల్లెకు పాత పద్ధతి ప్రకారముగా ఇచ్చిన ఆర్డర్స్ విషయంలో మేము అపోజ్ చేస్తూ ఎస్సీ గారికి వినతి పత్రం ఇచ్చి ఆ విధంగా 3 డేస్ లోపల చేయకపోతే మేము రిలే పాస్ చేస్తామని ఆ నోటీసులు, ఆ లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ 26 నుంచి ఈరోజు 5వ తేదీ వరకు కూడా ఎటువంటి స్పందన లేని దాదాపు 10 రోజులు అయినప్పటికీ ఎటువంటి స్పందన లేని కారణంగా మరి మేము ఈ నిరాహార దీక్షలు చేపట్టామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మరి మీడియా పరంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంగా మరి ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి మదనపల్లెకు వెళ్ళి డైలీ 250 కిలోమీటర్లు చేసి ప్రయాణం చేసి ఉద్యోగులు నిర్వహించాలని ఎంత కష్టసాధ్యమైందో అందరికీ తెలిసిన విషయమే. మరి పాత విధానంలో కడప జిల్లాలో రాయచోటి వన్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆ రోజు ఇచ్చిన ప్రకారము మేము ఎక్కడ ఏ యూనియన్ కానీ ఏ అసోసియేషన్లు కానీ ఎవరము కూడా అబ్జెక్షన్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన ప్రకారం వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త జీవో ప్రకారం వచ్చే విధానంలో వచ్చేసి మదనపల్లి కేంద్రము వచ్చేసి మరి చిత్తూరు జిల్లాకు సంబంధించినదిగా ఉంటుంది. మరి నెల్లూరు నుంచి తిరుపతి వారికి సంబంధించిన డివిజన్స్ కొన్ని వచ్చాయి, నాయుడుపేట ఇవన్నీ. కానీ అక్కడ నుంచి నెల్లూరు నుంచి కూడా ఎవరిని కూడా అక్కడికి ఇవ్వకుండా ఓన్లీ కడప నుంచే ఆ రోజు యూనియన్స్ అడిగినప్పుడు మరి జిల్లాలో నుంచి అనంతపురం నుంచి పుట్టపర్తి, కర్నూలు నుంచి నంద్యాల, అలాగే మరి తిరుపతి నుంచి చిత్తూరు, మరి కడప నుంచి రాయచోటి అనే దామాషా ప్రకారం చేశామని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు మేము అన్నిటికీ కూడా వాటికి అంగీకరించాము. కానీ 2011, 2024 ఇస్తే 3 నెలల్లో ఆ రోజు 3 లేదా 4 నెలల్లో బైఫర్కేషన్ ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 14 నెలలు 15 నెలలు అయిన కారణంగా ఇంతవరకు కూడా ఎటువంటి పురోగతి కానీ బైఫర్కేషన్ లేకుండా మళ్ళీ ఇచ్చిన పాత ఆర్డర్లోనే అదే దాన్నే మళ్ళీ అన్నమయ్య కడప జిల్లా కాని జిల్లాకు ఎస్సీ కడప జిల్లా వారు ఆర్డర్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమో అని కూడా ఎస్సీ గారిని అభిప్రాయం అడగడం జరిగింది. కానీ పైనుంచి మాకు ఇచ్చారు నేను అని చెప్పడం జరిగింది. మరి ఎస్సీ గారు ఈ ఆర్డర్లను మరి మేము చెప్పాము, కెప్టెన్ అబయన్స్ కూడా పెట్టమని అడిగాము, కానీ ఆయన పెట్టలేదు. కానీ ఏదైనా పరిష్కార దిశగా 2 రోజుల లోపల చేస్తాము అనే ఒక ఇది కానీ వాళ్ళు కలగలేదు. ఈ మధ్య ఈరోజు ఇప్పుడే ఇంతకుముందు వచ్చేటప్పుడు ఎస్సీ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి 20-25 లోపల చేస్తాము, ఆర్డర్స్
ఈరోజు బైబిల్కే సంబంధించి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మేము మా యొక్క విద్యుత్ ఉద్యోగులందరూ యొక్క లీడర్స్ అందరూ కలిసి మాట్లాడుకొని మరి ఏం చెప్పామంటే, సార్ అది ఏదన్నా ఉన్నా రిటర్న్ పూర్వకంగా మీరు ఇస్తే మేము మా వాళ్ళకి చెప్పి అదే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విషయమే కూడా మాట్లాడమంటే ఆయన దాని మీద స్పందన, అంటే రిటర్న్లో అనే దాని మీద స్పందన అనేది మా ఎస్సీ గారికి అంత సవీరంగా దానికి జవాబు చెప్పలేని కారణంగా మేము ఈరోజు ఈ నిరాహార దీక్షను ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఇది ఎన్ని రోజులు చేస్తామనేది కూడా మాకు తెలియదు. వాళ్ళు ఎలాంటి హామీ ఇస్తారో ఆ రోజు వరకు ఈ కార్యక్రమం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం కల్లోనే మరి ప్రజలకైతే చిన్న చిన్న అసౌకర్యాలు కలిగిన విధంలో మరి మా తరఫున ఏదైనా జరిగితే క్షమించవలసిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను యుఎస్కే బర్నబాస్ 1104 యూనియన్ రీజనల్ ప్రెసిడెంట్. ఇలా విద్యుత్ ఉద్యోగులు అందరము కాబట్టి క్యాడర్